కేటీఆర్ గారు మీకు ఒక మంచి ఇమేజ్ ఉంది, ఒక పాలిష్డ్ పర్సన్ అని, డిగ్నిఫైడ్ పర్సన్ అని, పేరు కూడా రామారావు అని పెట్టుకున్నారు. కానీ నీ మధ్య మంచివాడిని కాదు, మంచి బాలుని కాదు అని చెప్పి మిమ్మల్ని బ్యాడ్ బాయ్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? రాముడు మంచి బాలుడు అంటే ఈ మధ్యన ప్రతిపక్షంలో వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఏంటంటే నిజంగా కేసీఆర్ గారిది చాలా పెద్ద మనసు. రాజకీయంగా ఆయనను దూషించిన వాళ్ళని, రాజకీయంగా ఆయనను తీవ్రంగా దున్నుమాడిన వాళ్ళని కూడా దగ్గర తీసుకునేంత పెద్ద మనసు, గొప్ప ఔదార్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ మారుతున్న రాజకీయాల్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మంచితనానికి చోటు లేదు. అంత మంచిగా ఉంటే లాభం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా కార్యకర్తల్ని ఇవాళ అధికారులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వేధిస్తున్న పద్ధతి. ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో దాని మీద కేసులు, అది కూడా ఎవరు పెడుతున్నారు కేసులు? తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో అని ఒకటి ఉంది, తెలంగాణ పోలీసు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని ఒక అబ్బాయి పెద్దపల్లిలో పోస్టు పెడితే ఆ సైబర్ క్రైమ్ బ్యూరోకి సంబంధించిన కానిస్టేబుల్ నా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టాడు. అంటే ఓకే, వాళ్ళందరూ ఆ వ్యవస్థనంతా మొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే కదా. పెంచి పోషించి మేము తీసుకొచ్చింది ఇలాంటి అరాచకాలు చేయడానికి కాదు కదా, సైబర్ క్రైమ్ అరికట్టడానికి. కానీ పోస్టులు పెట్టే పద్ధతి ఈ సందర్భంగా మనం మాట్లాడాల్సింది. పోస్టులు పెట్టేటప్పుడు వ్యక్తిగతమైన దాడి, కుటుంబంలో ఉన్న మహిళల మీద దాడి కొత్తగా మేము వచ్చాక వచ్చిందా, ఇదివరకు నుంచి ఉందా? సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి కూడా దాని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాకే నియంత్రణ లేదు. మీరు సోషల్ మీడియాని నియంత్రిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు. జన్వాడలో నా బావమరిది ఆయన ఇంట్లో దీపావళికి ఒక దావత్ చేసుకుంటే దాని మీద ఏదో రేవ్ పార్టీ అని, అందులో నా భార్య కూడా ఉందని చెప్పి ఫోటోలు పెట్టి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేశారు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నియంత్రణ లేకపోతే సోషల్ మీడియా అంటే ఎవరి చేతుల్లో ఎవరున్నారు? అందులో ఎవరికి పడితే వారు ఒక బటన్ ఉంటే చాలు, ఎవరు నియంత్రించాలి? కానీ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రాపగాండా క్రియేటెడ్ బై కేటీఆర్ అండ్ హిజ్ టీమ్. మీరు ఒక 40 మందిని పెట్టుకొని, ఒక టీమును పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, రేవంత్ రెడ్డి లేస్తే, కూర్చుంటే, పడుకుంటే, బయటికి వెళ్తే, కదిలినా మెదిలినా మొత్తం మీరు అతన్ని చుట్టుముట్టి టార్గెట్ చేస్తున్నారనేది కదా నేరుగా అసెంబ్లీలోనే జరుగుతుంది. తన నీడను తాను చూసి భయపడేవాడిని ఎవడేం చేయగలడండి? ఇవాళ కాంగ్రెస్ అనే పార్టీ జాతీయ పార్టీ. వాళ్ళకు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కనుగోలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సోషల్ మీడియా ఆర్టిస్టులు, వాళ్ళకి 1000 మంది సైన్యం పెట్టుకుని మా పార్టీ ఇంత పార్టీ తెలంగాణకు పరిమితమైన పార్టీ, అందులో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫోన్లతో సహా అన్నిటితో సహా అన్ని ట్యాప్ చేస్తున్నారు, అన్ని వింటున్నారు. పర్వాలేదు, బ్రాండ్ కదా, బీఆర్ఎస్ బ్రాండ్ కదా. నేను అదే చెప్తున్నా, ఈ దేశంలో ఎంత మూర్ఖులు అంటే, ఈ దేశంలో ఇంకా కూడా రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, ప్రభుత్వాలు ఈరోజు కాదు 1952లో నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి నిఘా వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ చెప్పాను. కానీ అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆయన మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. మొత్తం రాష్ట్రంలోని 1000%. లేదంటే నేను రజని ఒక మాట చెప్తా, ఇక్కడికి పిలవండి, లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. చేస్తున్నారా లేదా తెలుస్తుంది కదా మీకే. నేనేమంటానంటే ఇదంతా సిల్లీ డిస్కషన్. కానీ నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏమంటే, నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఏదో మంచి చేస్తే నేను దాన్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అది ఫలించదు.